అలా అని దేవుడు మనకు ఆలస్యంగా చేస్తున్నాడు అని దేవుని మీద విసుక్కోవటం, సనుక్కోవటం, ఒక్కొక్కరికి క్షణంలోనే దేవుడు చేస్తున్నాడని దేవుణ్ణి మెచ్చుకోవటం అలా మనం ఎప్పుడూ చేయకూడదు. అది రెండు రకాలైనటువంటి మనస్తత్వానికి సాదృశ్యం. రెండు రకాలైనటువంటి మనస్సులు మనలో ఉండకూడదు. మనకు చేసినా చెయ్యకపోయినా మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ స్థితిని ఆయన ఎరిగాడు, నీ పరిస్థితిని ఆయన ఎరిగాడు. నీకు ఆలస్యముగా సహాయం వస్తుంది అని బాధపడొద్దు తల్లి. క్షణంలోనే సహాయాన్ని పొందుకుంటున్నావు అని సంతోషించొద్దు. ఎప్పుడైనా ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఒకే మనస్తత్వాన్ని కలిగి, ఒకే స్థితిని కలిగి మనం ముందుకు సాగిపోయేటట్లుగా అలాంటి మనస్సును దేవుడు మనకు దయచేయునుగాక. మన సంఘానికి దేవుడు నేర్పించునుగాక. దేవుడు మనకు అలాంటి మనస్సు ఇవ్వాలి. దేవుడు అదే కదా చూసేది. దేవుడు నాకు మంచి వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు, అంటే వాక్యం బాగా చెప్పే కృపనిచ్చాడు. నాకు వాక్యం బాగా చెప్పే కృప ఉందయ్యా అని ప్రభు దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, ప్రభు సంతోషిస్తాడా? చెప్పండి, సంతోషిస్తాడా? సంతోషించడు. ఒకవేళ నాకు పాటలు బాగా పాడే వరం ఉందనుకుందాం, ప్రభు దగ్గరికి వెళ్ళాను, పాటలు బాగా పాడే కృప ఉందయ్యా నా దగ్గర అని ప్రభు ముందు నేను ఒకవేళ అన్నాను అనుకోండి, ప్రభు సంతోషిస్తాడా? ప్రభువా, నేను చెయ్యి తల మీద పెడితే దెయ్యాలు గజ 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 వణిగిపోతాయి ప్రభువా, నేనంటే ఏంటి అని అన్నాను అనుకో, ప్రభు సంతోషిస్తాడా? నేను ప్రార్థన చేశాను అంటే ఏమనుకున్నావు? నేను ప్రార్థిస్తే ఒక్కొక్క కుటుంబంలో ఉన్న ఏ సమస్య అయినా తొలగిపోతుందయ్యా అంటే దేవుడు సంతోషిస్తాడా? ఆనందించండి. దేవునికి కావలసింది మనలో ఉన్న తలంతులు, మనలో ఉన్న టాలెంట్ అసలు దేవునికి అవసరమే లేదు. దేవునికి కావలసింది ఒక్కటే, మన విధేయత, మన సమర్పణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎంత విధేయత కలిగి దేవుని హృదయంలో చేర్చుకున్నామా, ఎంత సమర్పణ కలిగి దేవుని కొరకు జీవించి బ్రతికి మన కుటుంబాన్ని ఆ రీతిగా బ్రతికించేటట్లుగా చేస్తున్నామని దేవుడు చూస్తాడు. తల్లి, నీ విధేయత దేవుణ్ణి కదిలిస్తుంది. నీ విధేయత దేవుణ్ణి సహాయం చేసేటట్లుగా కదిలిస్తుందండి. కోపమైనటువంటి మనస్సును కూడా కరిగేటట్లుగా నీ విధేయత చేయగలుగుతుంది. అందుకని నువ్వు ఎప్పుడు కూడా విధేయత కలిగి ఉండు, సమర్పణ జీవితాన్ని కాపాడుకో. నేను చెప్పిన, ఎంతోమంది దైవజనులు చెప్పిన, గొప్ప గొప్ప ప్రసంగికులు చెప్పిన, పెద్ద సంఘాల్లో ఉన్నటువంటి వారు చెప్పిన ఇదే కదండి. ఎక్కడికి వెళ్ళినా మనకి దొరికేది ఇదే. గ్రహించండి. మరలా చెప్తున్నాను, చిన్న సంఘమై ఉన్నటువంటి మన సంఘం ఒకరోజు విస్తరిస్తుంది. ఈ సంఘాన్ని మనం కాపాడుకోవటం మన బాధ్యత. ఈ సంఘంలో మనం మంచి విశ్వాసిగా మన బాధ్యతను నిర్వర్తించటం మన బాధ్యత. ఈ సంఘంలో మన వంతుగా మనం పరిచర్య చేయటం మన బాధ్యత. సంఘంలో మన వంతుగా మనం అన్ని విషయాలలో పాలు పంపులు పొందుట మన బాధ్యత. దేవుడు ఈ సంఘ పరిచర్యలో నీ మీద ఏం బాధ్యత పెట్టాడు, అది చక్కగా నెరవేర్చు, అది చక్కగా నిర్వర్తించు. ఆ పరిచర్యకు లోబడు, తగ్గించుకో, విధేయత చూపించు. ఒకానొక దినాన గొప్పగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు తల వంచి విధేయత కలిగి కష్టపడుతున్న ఈ సంఘాన్ని నిన్ను బట్టి వృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నువ్వు రోషంగా వినాలి దేవుని వాక్యం. ఈరోజు మనందరిలోనికి ఏక మనస్సు రావాలి. ఏ మనస్సు? ఏక మనస్సు. నీ కుటుంబములో ఉన్నట్లుగా సంఘంలో ఉండదు. కుటుంబంలో ఎలా ఉంటుంది? చిందర వందరగా ఉంటుంది. విసిగిపోతావు, వేసారిపోతావు,
కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుంది? నువ్వు చెప్పినట్లుగా నడవదు, నువ్వు చెప్పినట్లుగా సాగదు. అన్ని కలహాలు, కుటుంబం అంతా ఏమండి మోస్తున్న నువ్వు వేదన చెందుతూ ఉంటావు. భరించలేనయ్యా, ఇక వద్దు నాకు, తీసుకో ప్రభు ఈ జీవితాన్ని, చాలయ్యా, ఇక ముగింపు, ఇక చాలు అని వేదన చెందుతావు నువ్వు. చింతలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, అన్నీ ఏమండి కలిపి కుటుంబాన్ని ఏమండి బాధ్యతతో మోస్తున్నావే, ముందుకు నడిపిస్తున్నావే. మొయ్యలేకపోయినా ఎలాగైనా సరే మోస్తూ సాగిపోతున్నావే. మరి సంఘం విషయంలో అండి ఆలోచించేయండి. మన ఆలోచనలు మారిపోతున్నాయి. ఈరోజు మనకు, మన సంఘానికి, సంఘ బిడ్డలకు దేవుడు ఏక మనస్సును దయచేయునుగాక. ఏక మనస్సుతో మనమందరం ఈ స్థలంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకొందుముగాక. ఈ మార్చి నెల వాగ్దానం చదవండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 39వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు వారికిని, చూడండి, అందరూ బైబిల్ తెరవండి, నేను చదువుతాను, ఒకసారి మీరు వినండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు నేను వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. అందరూ తీశారా? ఏక హృదయం. ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? భిన్నత్వాలుగా ఉన్నాయి. కుటుంబాలన్నీ ఎలా ఉన్నాయి? భిన్నత్వాలుగా ఉన్నాయి. వ్యక్తిగతముగా నీ హృదయం ఎలా ఉంది? ఏకత్వముగా లేదు, భిన్నత్వముగా ఉన్నది. అంటే చెదిరిపోయి ఉన్నది, సొమ్మసిల్లిపోయి ఉన్నది. నీ కుటుంబం అంతా కూడా నీరుగారిపోయి నీరసించిపోయినట్లుగా ఉన్నది. అయితే ఈరోజు నీకును, నీ కుటుంబానికి, సంఘానికి, సేవకునికి దేవుడు ఏక హృదయము దయచేయునుగాక. ఏక హృదయము రావాలి. ఇంగ్లీష్లో వన్ హార్ట్ ఏమంటారు? వన్ హార్ట్, ఒకే మనసు. ఎంతమందికి రావాలని అనుకుంటూ ఉన్నారు? తలోదారి అయిపోకూడదు, తలో దిక్కుకి చెదిరిపోకూడదు. ఏక హృదయముగా నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు దేవుని కొరకు పని చెయ్యాలి, దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు ఒక ఆత్మనైనా సంపాదించగలగాలి. ఏక మనస్సు చేత నువ్వు దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుడు నీకు దయచెయ్యాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. భిన్నత్వము కలిగిన హృదయం కాదు. ప్రపంచము ఈ రోజుల్లో ఎలా ఉంది? ప్రపంచమంతా ఈరోజు ఎలా ఉందండి తల్లి? ఎలా ఉంది ఈరోజు? భిన్నమైపోయి ఉన్నది. ఏకమైనటువంటి మనస్సు లేదు, ఏకత్వము కలిగినటువంటి మనస్సు లేదు. ఈరోజు నీ హృదయము ఏమండి? దేవుని హృదయము ఏకమైపోవాలి. ఇంకొక పదాన్ని కూడా మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 11 చదవండి, 11, 19.
వారు నా కట్టడలను నా మాటలన్నీ కూడా విని నడుచుకున్నట్లు ఏ గుండె ఏం పని చేస్తుంది నీ హృదయంలో? నీ ఇంటిలో ఉన్న మనుషుల మధ్యలో ఏం పని చేస్తా ఉంది? నీకు తెలిసినటువంటి బంధువుల హృదయంలో ఏమి పని చేస్తా ఉన్నది? రాతి గుండె. దేవుడు ఆ రాతి గుండెను తొలగించి వారికి మాంసపు గుండెను అనుగ్రహించి ఏక హృదయాన్ని దేవుడు దయచెయ్యబోతూ ఉన్నాడు. చేతులూపుతూ చెప్దాం గట్టిగా, హల్లెలూయా. రాతి గుండె తొలగిపోవాలి. ఎందుకు నువ్వు అంత కఠినముగా మారిపోతున్నావు? నేను కదా కఠినంగా మారాల్సింది. అసలు ఎన్నో చూస్తూ ఉంటా నేను. ఏమండి, అవునా కదా? నేను కదా అసలు కఠినంగా మారాల్సిందే. నా హృదయం కదా అసలు కఠినంగా మారిపోవాల్సింది, కఠినపరచబడాల్సింది. అసలు నా మనస్సు కదా. అసలు నీకెందుకు? నువ్వెందుకు కఠినమైపోతున్నావు? నీ మనస్సు ఎందుకు రాతి గుండెగా మారిపోతుంది? ప్రార్థన చేద్దాము అంటే రాతి గుండె అయిపోతుంది. దేవుని విషయంలో నిలబడదాము అంటే రాతి గుండె అయిపోతుంది. ఒక్కరికైనా సువార్త చెప్పాలి, దేవుని సన్నిధికి నడిపించాలి అంటే రాతి గుండె అయిపోతుంది. దేవుని విషయంలో ఎందుకో చలాకీగా నువ్వు లేవు, రాతి గుండెగా మార్చబడింది. ఈ రోజు ఆ రాతి గుండెను నీ జీవితంలో నుండి దేవుడు తొలగించి మాంసపు గుండెను దేవుడు అమర్చి నీ కుటుంబ వ్యవస్థలో రాతి గుండెలన్నీ ఈ రోజు ఏక మనస్సుగా మార్చబడునుగాక. ఏక మనస్సుగా మారిపోవాలి. ఒకే హృదయం రావాలి. ఓన్లీ వన్ హార్ట్, ఒకే మనస్సు. ఎంతమందికి ఈ ఆలోచన ఉన్నదండి? ఈరోజు నా తండ్రి ఆలోచనకు నేను విధేయత కలిగి ముందుకు సాగాలి ఉందా? నా తల్లి ఆలోచనకు నేను విధేయత వంచి ముందుకు సాగాలి. నా అన్నకు ఆలోచనకు తల వంచి ముందుకు సాగాలి. కుటుంబ వ్యవస్థలోనే పెద్దలై ఉన్నటువంటి వారి ఆలోచనలకు విధేయత లేదు ఉందా? విధేయత లేదు. ఎవరి ఇష్టం వారిది, ఎవరి ఆలోచన వారిది, ఎవరి నడిపింపు వారిది. అట్లాంటివన్నీ కూడా తొలగించబడి ఏక మనస్సు, ఒకే మనస్సు కలిగిన కుటుంబముగా దేవుని సన్నిధిలో నిన్ను నాటి స్థిరపరిచి ఒక పచ్చదనము కలిగినటువంటి నీ కాలములో నీవు ఫలాలిచ్చే ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను చేయునుగాక. నువ్వు ఏక మనస్సుతో చెయ్యాలి తల్లి. నువ్వు రెండు తలంపులతో ప్రార్థన చేసినా నడిపింపు రాదు. రెండు ఆలోచనలతో నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా నడిపింపు రాదు. ఏక మనస్సు కలిగి నువ్వు ఎప్పుడైతే చెయ్యగలుగుతావో, ఏక హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలోనికి తెచ్చుకోగలుగుతావో, అది దేవునికి ఇష్టమైనది. అందరూ ఉపవాస ప్రార్థన చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ చేయలేకపోతున్నారు. అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసా? అర్థం ఉప అంటే ఏంటండి? ఉప అంటే ఏంటి? దగ్గర. ఏంటది? దగ్గర. ఉపమంత్రి అంటారు, అవునా? ఉప ముఖ్యమంత్రి అంటారు. అంటే మంత్రి తర్వాత చెప్పాలి. మంత్రి తర్వాత మంత్రి, దగ్గరగా ఉండే వ్యక్తి. ఉపవాసము అంటే ఉప అంటే దగ్గర, వాసము అంటే దేవునితో. నువ్వు ఎలా ఉండాలి? దేవునికి దగ్గర అవ్వటమే ఉపవాసం, అవునా కదా? మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకోలేము. ఆ ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని మనం అనుభవించలేము. చెయ్యాలని అనుకుంటాం. ఇప్పుడు అందరూ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. అందుకే చెప్తున్నా, ఈ 40 రోజులు ఎలా చేస్తారు? అందుకు చెప్తున్నా మీకు, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేద్దాం అంటారు. ఎలా చేస్తారు? ఆ రోజుల్లో యేసన్న గారు
ఉపవాసం ఉన్నప్పుడు వారి తల్లి వచ్చి పద్దాకలు విసిగిస్తూ ఉండేది. యేసన్న గారు చెప్తూ ఉండేవాడు, అమ్మా నేను ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నానంటే, ఏమిరా ప్రార్థన చేసుకుంటే ఏమైంది, ఈ పాలు తాగు అంటా ఉండిద్ది. అమ్మ ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు పాలు తాగకూడదమ్మా. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు 2 అట్టిపళ్ళు తినరా, ప్రార్థన చేయి. అమ్మ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అట్టిపళ్ళు తినకూడదు. ఉపవాస ప్రార్థన ఉన్నానమ్మా అంటే కొంచెం రాగి జావ తాగరా, తాగకూడదమ్మా. చూడండి, ఈరోజు ఆయన ఒంటిగా వచ్చి ఆయన వేర్లన్నీ ఎలా విస్తరించినాయో, ఏ కొమ్మకు చూసినా ఫలాలే, ఏ కొమ్మ చూసినా పచ్చదనం, ఏ కొమ్మ చూసినా కానీ ఎలా ఉందండి, సారంతో నిండుకొని ఉన్నది. మనం ఎక్కడ చూసినా ఎండిపోయి ఉన్నాం. ఏమండి, ఏ కొమ్మను పట్టుకున్నా కానీ కాయ కనపడుతుంది అని కాయ లోపలంతా ఏముంటున్నాయి, కాయ లోపలంతా ఏముంటున్నాయండి. అలా ఉండకూడదు, మనం ఆ రీతిగా ఉండకూడదు. నువ్వెక్కడ చూసినా ఏమండి పచ్చగా కనబడాలి, నీ వేరు పచ్చగా ఉండాలి, ఏమండి నీ నాడి పచ్చగా ఉండాలి, నీ వృక్షము అంటే నీ మొదల నుండి చివరి వరకు నువ్వు పచ్చగా కనబడుతూ ఉండాలి. ఆ రీతిగా దేవుడు నిన్ను చెయ్యాలి, నిన్ను మలచాలి, నువ్వు దేవుని చేతుల్లో పడాలి. యేసుక్రీస్తు కూడా ఏమండి ఒక ప్రార్థన చేస్తూ ఒక చిన్న మాట చెప్పాడు, చదువుదామా? తండ్రి, నీవును నేనును ఎలాగూ ఏకమై ఉన్నామో, ఆ పదాన్ని మీరు చదవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వాక్యం. త్వరగా యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వాక్యం. మనము ఏకమై ఉన్నలాగున, ఎవరు పిలువబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు, దేవుని యొక్క ఏమండి యాజకత్వపు వంశములో చేర్చబడినటువంటి వారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు అందరూ దేవునితో ఏకమై ఉండాలంట. ఏక మనస్సు రావాలి. యేసయ్య ఎలా ఆలోచిస్తున్నాడు, ఆ ఆలోచన మనం కూడా చేయగలగాలి. యేసయ్య ఏ మనస్సు కలిగి ఉన్నాడు, మనం కూడా అదే మనస్సు కలిగి ఉండాలి. కానీ మనం ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాం? నాకు ఒక చిన్న మాట భలే నచ్చిందండి బైబిల్లో, చెప్పనా? యేసయ్య ప్రార్థన చేశాడు, పరలోకంలో నీ చిత్తము నెరవేరులాగున భూమి మీద కూడా. పరలోకమంతా ఆయన అధికారంతో నిండి ఉన్నది, పరలోకమంతా ఆయన రాజ్యముతో నిండి ఉన్నది, పరలోకమంతా ఆయన చెప్పిందే చట్టం, అక్కడ ఆయన చిత్తం నెరవేరుతూ ఉంది. కానీ భూమి మీద చెప్పాలి, భూమి మీద నెరవేరట్లేదు. కారణం ఏంటి? ఎవరి ఇష్టం వారిది, ఎవరి ఆలోచన వారిది, ఎవరి స్వభావం వారిది. ఈ సంఘంలో ఉన్న కొంత సమయమే, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలన్నీ మారిపోతాయి, మన ఆలోచనలన్నీ మారిపోతాయి. చట్ట విరుద్ధమైనటువంటి ఆలోచనలో పడిపోతాం. చట్ట విరుద్ధం అంటే లోక సంబంధమైన చట్టాలు కాదు, పర సంబంధమైన చట్టం ఒకటి ఉంది. అందుకని పరలోకంలో దేవుని చిత్తం ఎలాగైతే నెరవేరుతుందో, భూమి మీద కూడా దేవుని చిత్తం చేసే హృదయము దేవుడు మనకు దయచేయునుగాక. మనకు రావాలండి ఆ మనసు, మనకు ఆ హృదయం రావాలి, మనకు ఆ తలంపులు రావాలి. తండ్రి కుమారుడు ఏకమై ఉన్న లాగున మనము యేసయ్య ఏకమై ఉండాలి, ఏకమైపోవాలి. అదే కదా దేవుడు కోరుకుంటుంది. ఇంకొక మాట కూడా చూస్తారా? చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యంలో ఏముందో తెలుసా? త్వరగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం.
దేవుని కుమారుణ్ణి గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము, అందరము ఒక్కటే ఏకత్వము పొంది మనమందరం ఎలా ఉన్నాం? ఇప్పుడు మనమందరం ఏ రీతిగా నడిపించబడుతూ ఉన్నాం? ఏకత్వము అనేటువంటి హృదయము చేత ఈ స్థలంలో ఉన్న ప్రతి వ్యక్తి నడిపించబడుతూ ఉన్నారా? లేదు లేదు, ఎవరి ఇష్టం వారిదే అన్నట్లుగా నడిపించబడుతూ ఉన్నారా? దేవుడు మనందరికీ ఏక హృదయము దయచేయునుగాక. ఏక హృదయము వద్దు అన్నవారు హల్లెలూయా చెప్పండి. ఏమండి, వద్దా? మనకి వద్దంటారా? మనందరం ఏక మనస్సుతో ఉండాలండి. అదే కదా యేసయ్య కోరుకునేది. అందులో ఆశీర్వాదాలు ఉన్నాయి కొన్ని, ఏకత్వములో ఆశీర్వాదాలు ఉన్నాయి కొన్ని. వాటిని నేను మీకు చెప్తాను. ఒక 2 విషయాలు చెప్పి క్లుప్తంగా నేను ముగించేస్తా త్వరగానే, సకాలంలో. వచ్చే ఆదివారం 7 గంటలకు ఆరాధన ఉంటుంది. ఉదయం 9 గంటలకు ముగించబడుతుంది. 9:09 కల్లా. అమ్మా అర్థమవుతుందా? 10ంటికంటేనే రావట్లేదయ్యా. మరి సంఘానికి అట్లా నేర్పించాను నేను. సంఘానికి అట్లా నేర్పించానండి. ఏం చేస్తాం? నేను మీకు పిల్లవాళ్ళలాగా కనపడుతున్నా కదా, అంతే కదా అయ్యా? అంతేనా? ఆయన చెప్తే మేము వినేది ఏందిలే అన్నట్లుగా అనుకుంటున్నారు కదా, అంతే కదా తల్లి? నవ్వుతారేందమ్మా, నిజమే కదా. అంత కష్టపడి ఉపవాసాలుండి దైవజనుల పాదాల దగ్గర నేర్చుకొని, వాళ్ళు తిట్టినా కొట్టినా వారి బట్టలు ఉతికి, ఏమండి, వారికి స్నానానికి నీళ్లు పెట్టి, వారికి వంట వండి, వారికి కాళ్ళు ఒత్తి ఎంతో పరిచర్య చేస్తే ఈ స్థలంలో నిలబడ్డాం మేము. అభిషేకించి ఈ స్థలంలో దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ఊరకనే దేవుడు మనకి సేవ ఇవ్వాల. ఏదో 4 మాటలు అక్కడక్కడ నేర్చుకొని అక్కడక్కడ ఏమండి చూసి వచ్చి చేస్తున్న పరిచర్య కాదు ఇది. 7 గంటల నుండి 9 గంటల వరకు పెందలాడు ముగించుకుందాం. ఒక ఆరాధన ఉంటుంది. అమ్మా, రాలేనటువంటి వారికి 10 గంటల నుంచి 11:15 ఒక ఆరాధన ఉంటుంది. 11:30 కల్లా 2 ఆరాధనలు పెట్టేసి క్లుప్తంగా ముగించేసుకుందాం మనం. ఎందుకంటే మీకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. మా ఆదివారం 10 గంటల కంటే ఏం వెళ్తాములే అని ఒక్కొక్కరు 10:30కి వస్తున్నారు, 11ంటికి వస్తున్నారు, 11:30కి వస్తున్నారు, 12ంటికి వస్తున్నారు, అయిపోయే టయానికి కూడా వస్తున్నారు. నేను హల్లెలూయా అంటున్నా. అసలు వాక్యం ఎవరికి? వాక్యం ఎవరికండి? మనకే కదా. మరి నేను ఎవరికి చెప్పాలి? మీరు త్వరగా వస్తేనే కదా నేను త్వరగా చెప్పగలిగేది. మీరు లేకపోతే నేను ఎవరికి చెప్పాలి? వాళ్ళకి చెప్పాలా? కాదు కదా. అట్లా అది క్రమం కాదు. అందుకని మనం 2 ఆరాధనలు పెట్టేసుకుందాం. మీకు తేలిగ్గా ఉంటుంది, నాకు కూడా తేలిగ్గా ఉంటుంది. 2 వర్తమానాలు ఇస్తాను. 2 ఆరాధనలు చేసుకుందాం, 2 ఆరాధనలు జరుపుకుందాం. 7 గంటల నుంచి 9, 9:30 వరకు ఒక ఆరాధన పెట్టేసుకొని 10 గంటల నుంచి ఏమండి 11, 11:30 కల్లా ముగించేసుకుందాం. మీకు బాగుంటుంది, తేలిగ్గా మీరు కూడా పని చేసుకోవచ్చు. కొంత సమయం నేను దేవుణ్ణి ఆరాధించాను అనే ఆ మనస్తత్వం కలిగి సంతోషిస్తావు, దేవుళ్ళు ఆనందిస్తావు తల్లి. అందుకని అట్లాంటి మనస్సు మనందరికీ రావాలి, ఏకం అవ్వాలి. ఏకమై మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. ఎంత కుమిలిపోతానో తెలుసా రాత్రుల్లో నేను ఇంట్లో ఒక్కడనే. ఏంటి ప్రభువా, సంఘం ఎందుకు పని చేయలేకపోతుంది? ఎందుకు సంఘం పరిచర్య చేయలేకపోతుంది? ఎందుకు ఒక్క ఆత్మనైనా నడిపించలేకపోతుంది? ఏంటి ప్రభువా, ఎందుకయ్యా అని నేను కుమిలిపోని రోజంటూ ఉండదు. ఇంట్లో బాధపడని రోజంటూ ఒక్క రాత్రి కూడా ఉండదు. ప్రతి రాత్రి ఏడుస్తూనే ఉంటాయి. ఎందుకు ప్రభువా ఇలా జరుగుతుంది, ఏంటయ్యా అని ప్రతిరోజు వేదన పడుతూనే ఉంటానండి. వేదన చెందుతూనే ఉంటాను, ఏడ్చుకుంటాను.
ఒక్కొక్కసారి మంచినీళ్ళు తాగుతుంటే గుట్టకు కూడా మింగుడు పడదు, అంత ఏడుస్తుంది. అది మీకు తెలియదు, నేను చెప్తే మీకు అర్థమవుతుంది. నేను పడిన పాటు అండి, 11-12 ఏళ్ళు పడిన పాటు. కష్టం. నువ్వు ఉదయం నుండి సాయంత్రం దాకా కష్టపడితేనే మేస్త్రిని పీడిస్తావు, పీడిచ్చి పిప్పి చేస్తావు, ఈ డబ్బులు ఈ అని. అవునా? 13 ఏళ్ళు కష్టం అండి. ఏది నేనెంత పీడియాలి చెప్పుదాలి. 13 సంవత్సరాలు కష్టం నాది. నేనెంత వేదన చెందుతున్నాను, నేనెంత బాధపడుతున్నాను, నేనెంత నలిగిపోతున్నాను నాకు తెలుసు. అందుకే మనం అందరం కూడా ఏక స్వభావముతో సంఘాన్ని మనం అందరం కూడా వృద్ధి చేసుకోవాలి. అవునా కాదు? ఏంటంటే అలా చూస్తున్నారు సీరియస్గా, నన్ను కొట్టేటట్టుగా. ఒక్కసారి అలా చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి. నా బాధ చెప్తున్నా, మీరే కాదు లైవ్లో కూడా వింటున్నారు చాలామంది. సంఘానికి మాకేనేమో అని మీరు అనుకోవద్దు, లైవ్లో కూడా చాలామంది వింటున్నారు వాక్యం. వారికి కూడా ఈ వర్తమానం, నాకు కూడా. అందుకే గ్రహించి ఎప్పుడూ కూడా మనం ఏమండి, నా కన్నీటికి లేకపోతే నాకున్నటువంటి బాధకు, నాకున్నటువంటి దుఃఖానికి ఒక ముగింపు లేదా అని నేను ఎదురు చూస్తున్నట్లుగా మీరు కూడా ఈరోజు నాకును నా కుటుంబానికి దేవునికి ఏకమై ఉన్నటువంటి మనస్సు రాదా అని ఎందుకు ఎదురు చూడలేకపోతా ఉన్నారు? ఏకమైన మనస్సు రావాలండి మనకి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. చిన్న మాట, మరొక మాట కూడా మీకు చెప్తాను, చెప్పనా? ఈరోజు మనం పెద్ద సంఘాలు చూస్తూ ఉన్నాం. ఆ సంఘానికి బాగా వస్తున్నారు, ఈ సంఘానికి బాగా వస్తున్నారు, ఆ మందిరంలో బాగా వస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. అవి అనుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయి, అవి అనుకోవటానికి మాత్రమే. రేపు ఏ సంఘం పరలోకానికి వెళ్తుంది, మా సేవకుడు మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడా లేదా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అసలు నేను చేస్తున్నాను, నా దైవజనుడిని వెంబడిస్తున్నాను, నా సేవకుని వెంబడిస్తున్నాను. నేను వెంబడించే సేవకుడు ఈ లోకాన్ని విడిచిన వెంటనే నేను పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి నన్ను చేర్చగలిగిన సమర్థుడా కాదా అని చూడగలుగుతున్నారా మీరు? అసలు ఆలోచన ఉందా మీకు? అవునా కదా? అసలు అందుకే కదా మనం అందరం చేస్తుంది, ఇంత ప్రయాసపడుతుంది, ఇంత కష్టపడుతుంది. ఎందుకు మనం? నేను వెంబడించే కాపరి రేపు నన్ను పరలోకానికి చేర్చగలడా? నన్ను తీసుకొని వెళ్ళగలడా? నాకు యేసయ్యను చూపించగలడా? నేను యేసయ్య రూపాన్ని చూడాలి. నేను వెంబడించే సేవకుని చేతికి నా జీవితాన్ని అప్పగించానే, నా సేవకుని చేతుల్లో పెట్టానే జీవితాన్ని. ఏం చేస్తున్నాడు, ఎటు నడిపిస్తున్నాడు, ఎటు తీసుకొని వెళ్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించాము మనం? లేదు కదా. ఎప్పుడు మనకు ఆలోచన ఉండదండి. అందుకే మరలా చెప్తున్నాను, నువ్వున్న సంఘం రేపు నిశ్చయముగా ఉపవాసాలతో, కన్నీటితో, మోకాళ్ళ అనుభవాలతో కట్టబడినటువంటి సంఘం. ఈ పునాది వేసింది నేను కాదు, ప్రభువే పునాది వేశాడు. ఇక్కడ మనమందరం కూడా రెప్పపాటున ప్రభు రాకడలో ఎత్తబడాలి. అలా ఎత్తబడాలి అంటే మనందరికీ ఏక మనస్సు రావాలి, ఏక హృదయం రావాలి. ఇంకొక పదాన్ని కూడా చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. త్వరగా టైం ఎంత అయిందండి? ఎవరన్నా గడియారం అన్న కొనుక్కురండి. నేను అడగాల్సి వస్తుంది మిమ్మల్ని. గడియారం అన్న కొనుక్కొచ్చి పెట్టండి. చెప్పండి, టైం ఎంత అయింది? ఎంత? 12:09. రైట్, ఇంకా ఉందలే. అమ్మో, ఇన్ని మాటలు చెప్పాను, టైం అయిపోయిందేమో అనుకున్నా. 12:09. దేవునికి స్తోత్రం. ఇంకా ఒక 10 నిమిషాలు ఉంది, క్లుప్తంగా ముగించేస్తా. చూడండి, న్యాయాధిపతుల పుస్తకం 20వ అధ్యాయం 1వ వాక్యం 11వ వాక్యం. అంతటా
ఎంతమంది కూడుకున్నారో అందరూ ఒకే సమాజముగా సమాజముగా కూడుకొని ఒక్క మనుష్యుడు ఎలా ఉన్నాడో 11వ వచనంలో ఒక్క మనుష్యుడు ఎలా ఉన్నాడో, ఒక్క మనుష్యుడు ఎలా నడుస్తున్నాడో ఉన్న వేల మంది ప్రజలు కూడా ఆ మనిషి నడిచినట్లుగానే నడుస్తున్నారంట. ఉందా అక్కడ పదం? ఒక్క మనుష్యుడైనట్లుగా ఏకీభవించి, చూడండి, ఒక సమస్య వచ్చింది, అందరూ ఒక్క మనిషిగా కూడారు. ఒక ఇబ్బంది వచ్చింది, ఒక్క మనిషిగా కూడారు. ఒక ఇరుకు వచ్చింది, ఒక్క మనిషిగా కూడారు. ఈరోజు మనం అందరం సంఘంలో ఇంతమందిగా కూడాము, కానీ ఏమండి, ఒక్క స్వభావం చేత, ఒక్క మనసు చేత ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకే ఆలోచన రాగలుగుతుందా? యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, ఎవరికి నచ్చినట్లుగా వారు సాగిపోతూ ఉన్నారు. ప్రయోజనం ఏముంది? ఒకే మనసు రావాలి. ఈరోజు ఏక ఆలోచన కలిగినట్లుగా మనం ముందుకు సాగిపోతే దేవుడు 2 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏక స్వభావం, ఏక మనస్సు, ఏమండి, ఏకత్వము కలిగి జీవించినప్పుడు 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. మొట్టమొదటి ఆశీర్వాదం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పుస్తకం, 1 పేతురు పుస్తకం 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. 1 పేతురు పుస్తకం చాప్టర్ 3:8. అందరూ చదవాలి, నా మాట వినాలి. మీరందరూ ఏక మనస్సుతో కలిగి ఒకరి సుఖ దుఃఖముల యందు దేవుడిచ్చే ఆశీర్వాదం. ఏక మనస్సు సంఘంలోనైనా, కుటుంబములోనైనా, వ్యక్తిగతముగా నీకైనా ఎప్పుడైతే కలుగుతుందో సుఖ దుఃఖాలలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచెయ్యబోతూ ఉన్నాడు. ఇప్పుడు సుఖ దుఃఖాల్లో ఒక్కరైనా ఉన్నారా మనకు తోడుగా? ఒక్కరు, అట్లీస్ట్ ఒక్కరు ఉన్నారా మనకు తోడుగా? ఒక్కరైనా ఉన్నారా? పెళ్లి ప్రమాణాల్లో అప్పుడప్పుడు నేను ప్రమాణాలు చేపిస్తూ ఉంటా, లేకపోతే పెళ్లి చేసేవారు కూడా ప్రమాణాలు చేపిస్తూ ఉంటారు. ఏమని? వ్యాధి ఎందు, వ్యాధి ఎందు అమ్మాయి అంటుంది, బాధ ఎందు, బాధ ఎందు, కలిమి ఎందు, కలిమి ఎందు, సుఖ దుఃఖముల ఎందు, సుఖ దుఃఖముల ఎందు నేను సహకారినిగా, అది అంటం రాదు చాలా మందికి, సంహరించేదానిగా నిధి. ఏమండి, పెళ్ళైన తర్వాత సంహరిస్తారు, అది ఓకే. పెళ్లిలోనే సంహరిస్తారా తల్లి? చాలా మందికి అలా పిలవటం రాదు. సహకారినిగా అనే పదం రాదు, నిన్ను సంహరించేదానిగా అంటది. ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాదు. ఈ అమ్మాయి వైపు చూస్తూ ఉంటాడు, నన్ను సంహరించిద్దా, స్టార్ట్ అయిందా నా సమయం, నా టైం ఇప్పుడే, నా టైం వచ్చేసిందా ఇప్పుడే అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. చాలా మందికి తెలియదు. సుఖ దుఃఖాల యందు సహకారినిగా సదాకాలం ఉంటాను అంటుంది కదా. కానీ ఉండగలుగుతున్నారా? నిలబడగలుగుతున్నారా? సుఖ దుఃఖాల యందు పాలు పంపులు పొందే వ్యక్తి ఎవరండి? మన సుఖ దుఃఖాల యందు నిలిచే వ్యక్తి ఎవరు? సుఖంలో ఉన్నప్పుడు ఏమండి మనమే సుఖంగా ఉండాలి, దుఃఖంలో ఉన్నప్పుడు మనమే దుఃఖంగా ఉండాలి. సుఖ దుఃఖాలలో మనమే ఏమండి ఒంటిగా పెనుగులాడాలి, ఒంటిగా పోరాడాలి. ఏవి ఎక్కడ మనకు దాచి ఉంచిన సిద్ధపరిచినటువంటి ఆ జనాంగము మధ్యలో ఆ పేరేది? ఆ సుఖ దుఃఖాలలో మనకు తోడుగా వచ్చే వ్యక్తి ఏడి? ఎదురు చూసి అల్లాడిపోతున్నటువంటి జనులుగా మనం ఉన్నాం. అయితే అలా జరగకపోవటానికి కారణం మన దగ్గర ఏక మనస్సు లేకపోవటం. ఈరోజు నువ్వు ఏక మనస్సుతో ప్రార్థన చేయి, ఏక మనస్సుతో నిలబడు, ఏక మనస్సుతో ధైర్యముగా ప్రభువుతో పెనుగులాడు. సుఖ దుఃఖాల యందు నిలిచి ఉండటానికి ఒక జనాంగము నీ పక్షముగా బయలుదేరబోతూ ఉన్నది. నీ పక్షముగా దేవుడే నిలబెట్టబోతూ ఉన్నాడు ఆయన. అవునా కాదా? సుఖ దుఃఖాలు ఒకదానితో ఒకటి జతపరచబడి ఉన్నవంట. చదవండి ప్రసంగి గ్రంథం
7:14 ప్రసంగి గ్రంథం 7:14 త్వరగా. అది మనకు అనవసరం. చివరి లైన్ చదవండి. సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఏటినంట? సుఖాన్ని దుఃఖాన్ని ఏం చేశాడు? జతపరిచాడు. అయ్యా, నువ్వు మాంసంలో మాంసాన్ని, ఎముకల్లో ఎముకని, ఏమండి వారిని కదా జతపరిచేది. ఈ సుఖాన్ని దుఃఖాన్ని కూడా జతపరిచారా అంటే సుఖ దుఃఖాలు కూడా జతగా ఉన్నాయంట. సుఖం వచ్చిన వెంటనే దుఃఖం, దుఃఖం వచ్చిన వెంటనే సుఖం. సుఖ దుఃఖాలు ఒకదానితో ఒకటి జతపరచబడి ఉన్నట్లుగా. సరే, వస్తే వచ్చినాయి ప్రభువా, ఈరోజు వాటిల్లో ఎవరు నాకు తోడుగా ఉన్నారు, ఎవరు నిలిచి ఉండగలుగుతున్నారు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. ఈరోజు ఏక మనస్సు కలిగి దేవుని పాదాలను పట్టుకో. నీ సుఖ దుఃఖాలలో దేవుడే ఏమండి నీ పక్షముగా నిలిచి ఆయన కార్యం చేస్తాడు. చేయగలిగిన సమర్థుడు. యోబు దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చి సుఖంలో ఆయన యందు సుఖించారు. అన్నీ ఉన్నాయి. ఏమీ లేనప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు 3 స్నేహితులు బయలుదేరారంట. స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది అండి? 3 స్నేహితులు బయలుదేరారంట. సరే, వాళ్ళు తర్వాత అది వేరే విషయం. తర్వాత యోబు మీద వ్యతిరేకంగా లేచిన అతనితో కలిసి యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం. అవి మనకు అనవసరమైన విషయాలు నేను చెప్పాను. అతనితో కలిసి చింతించుటకును దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి. చూడండి, 3 వ్యక్తులు అసలు యోబుతో కలిసి సంతోషించటానికి, యోబుతో కలిసి ఆనందించటానికి, యోబుతో కలిసి ఏమండి ఆహ్లాదించటానికి కాదంట, దుఃఖించటానికి వచ్చారంట. రోమపత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. రోమపత్రిక 12:16. ఏమండి, ఏడ్చేటప్పుడు ఏడవండి, ఏడ్చేటప్పుడు ఏడవండి, సంతోషించేటప్పుడు సంతోషించండి. ఒకనితో ఒకడు ఏక మనస్సు కలిగి ఉండండి. మనం ఆరాధించే దేవుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు, ఏమండి ఏడ్చే వారితో సాగిపోతున్నప్పుడు నిన్ను అలాగే ఎందుకు వదిలిపెడతాడమ్మా? నిన్ను అలాగే ఎందుకు విడిచిపెడతాడు? నీ సుఖ దుఃఖాల్లో దేవుడు ఎందుకు నిన్ను దాటిపోతాడు? నీకు ఓదార్పునిచ్చేటట్లుగా, నిన్ను ధైర్యపరిచేటట్లుగా, నీ దుఃఖములో ఆయనే ఒక ఓదార్పుగా మారబోతూ ఉన్నాడు. నువ్వు దుఃఖిస్తున్నావు, ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను ఓదార్చేవారు ఎవరు? ఓదార్పు ఏది నీకు? అసలు ధైర్యం నీ ప్రక్కనే నిలిచి నిన్ను ఓదార్చేవారి యొక్క ఆదరణ నువ్వు పొందుకోగలుగుతున్నావా? అయితే ఈరోజు దేవుని వద్ద నుండి నీకు మంచి ఓదార్పు నీ సుఖ దుఃఖాలలో నీకు దొరుకునుగాక. 2వ మాట కూడా చదువుకుని ముగించుకుందాం. అపోస్తుల కార్యం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూడండి. సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ నీకు తోడుగా రాబోతూ ఉన్నాడు. ఎవరు నీకు తోడుగా వస్తారు? అందరు నిన్ను వదిలిపెట్టేవారే, అందరూ నిన్ను విడిచిపెట్టేవారే. అవునా? అందరూ నిన్ను విడిచిపెట్టేవారేనండి, అందరూ నిన్ను వదిలిపెట్టేవారే.
ఎవరు నీకు తోడుగా ఉంటారు? ఎవరు నీకు తోడై కడ వరకు ఏమండి నీతో నడవగలుగుతారు? నీ పేరులో నీతో నడవగలుగుతారు, నీ ప్రఖ్యాతిలో నీతో నడవగలుగుతారు, నీకున్నటువంటి సమస్త విషయాలలో నీతో నడవగలుగుతారు. కానీ ఏమీ లేనప్పుడు నీతో నడవగలిగేవారు ఎవరో, నీకు తోడుగా ఉండగలిగేవారు ఎవరో, ఏక మనస్సు ఎప్పుడైతే నీలోనికి వస్తుందో దేవుడు నీకు తోడుగా ఉంటాడంట. కొన్ని సమయాల్లో మనుషుల్ని దూరం చేసుకున్నట్లుగా దేవుణ్ణి కూడా మనం దూరం చేసుకుంటూ ఉంటాం. దేవుడు కూడా ఎడబాస్తూ ఉంటాడు మనకి. దేవుడు కూడా దూరం అయిపోతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదప్పుడు కదా. శాంసోనికి దేవుడు దూరం అయిపోలేదా? శాంసోనికి ఏమండి దేవుడు ఎడబాయలేదా? సౌలు విషయానికి వస్తే సౌలు విషయం ఏమండి, కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళి సౌలు రావాలని పిలుస్తూ ఉంటే ఏమండి దేవుడు ఎంతగా బాధపడుతూ ఉన్నాడు. కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళి వెంబడిస్తూ ఉన్నాడు కదండి సౌలు విషయంలో దేవుడు పెట్టుకున్నటువంటి నమ్మకం అంతా కూడా తొలగించుకున్నాడు, తొలగిపోయింది. యుద్ధాలు ప్రారంభించబడ్డాయి, అన్నీ మరలా ఉన్నవన్నీ పోయినాయి. ఏమండి సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళి బాధపడతా ఉన్నాడు, అయ్యా ఒక్కసారికి క్షమించమనయ్యా, ఒక్కసారికి. అప్పుడు సమూయేలు అంటున్నాడు, సమూయేలే బాబు, నువ్వు నా దగ్గరికి వచ్చి బాధపడితే నేనేం చేయగలనయ్యా? నేను కూడా మనిషినే కదయ్యా, నేను కూడా నిమిత్త మాత్రమే కదయ్యా. నీకు దేవుడే దూరం అయిపోయాడయ్యా, దేవుడు నిన్ను ఎడబాసాడయ్యా. దేవుణ్ణి దూరం చేసుకునే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అమ్మా, దేవుణ్ణి దూరం చేసుకుంటే మనం ఇంకెలా బ్రతకగలుగుతాం? సౌలు అదే సమూయేలు దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు. ఒక్కసారికి దండం పెడుతున్నాడు, ఒక్కసారికి ప్రభువుని కనికరించమని. ఒక్కసారికి అంటే సమూయేలు, బాబు ఇది నేను చేస్తే కలిగేది కాదయ్యా, నేను చేస్తే వచ్చేది కాదయ్యా, నేను చేస్తే ఇచ్చేది కాదయ్యా. అయ్యా దేవుడే నీకు దూరం అయిపోయాడయ్యా, దేవుణ్ణి దూరం చేసుకున్నావు, దేవుడు నీకు దూరం అయిపోయాడయ్యా. ఏమైపోయాడండి సౌలు? తన కత్తి మీద తాను పడి చనిపోయాడు. ఆఖరికి తనను వెంబడించే సైనికుడు కూడా, బాబు నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను చంపయ్యా, నాకు మరణం రావట్లేదయ్యా, నన్ను చంపయ్యా అంటే అతను కూడా భయపడిపోయి పారిపోయాడు. సౌలే తన కత్తి మీద తాను పడి చనిపోయాడండి. చూడండి ఎంత పరిస్థితి వచ్చిందో. దేవుడు ఎప్పుడు మనల్ని ఎడబాసేటట్లుగా మనం చేసుకోకూడదు. ఇవన్నీ దేవుడిచ్చినవి మనకి. ఒకానొక రోజున అన్నీ నిలబడిపోతాయి, స్థిరంగా ఉంటాయి అని మన ఆలోచనకు భిన్నంగా స్థిరంగా ఉండే రాజ్యం, ఏమన్నా నిలబడిపోయే రాజ్యం అక్కడ ఉందని ఒక రాజ్యాన్ని దేవుడు ఏర్పరిచాడు. అదే కదా ప్రజలతో చెప్పింది, నా రాజ్యం లోక సంబంధమైనది కాదయ్యా. మొదటి సమూయేలు పుస్తకం 18వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంటుంది. ఇంటికెళ్ళి నాకు చదువుకోండి. సుబుద్ధి కలిగి దావీదు ఏమండి పని చేస్తూ ఉన్నప్పుడు దావీదుకు దేవుడు తోడై ఉన్నాడంట. సౌలుకి తోడుగా లేడు, దావీదుకి తోడై ఉన్నాడు. ఈరోజు మనకి ఎందుకు దేవుడు తోడుగా ఉండట్లేదు అంటే మనలో ఏక మనస్సు లేదు. ఏక మనస్సు ఎప్పుడైతే ఉంటుందో నిన్ను దేవుడు ఏక జనముగా చేస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను వృద్ధి చేస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. ఈ వాక్యము మనందరి జీవితాలలో ఫలభరితముగా మారునుగాక. 12:30 అయిందా? 12:30 అయిందా? బల్లారాధన కూడా 12:30కు ముగిస్తున్నా. మా ఊర్లో సంఘం ఉంది. బల్లారాధన రోజు సాయంత్రం 6 అంట. ఎంత సాయంత్రం ఎంత? 6. పాప మళ్ళీ అటు కూర్చొని ఇటు కూర్చొని ఇంకా 5 నిమిషాలు ఉందా? దేవునికి మహిమ. అయినా ఏమండి 5 దాకా 6 దాకా జరిగినా వాళ్ళందరూ చెక్కు చెదరకుండా కూర్చుంటారంట. మనం మాత్రం మందిరంలో కూర్చుంటే 30 సార్లు ఫోన్ చేస్తాం, టైం ఎప్పుడు అయిపోయిద్దా, ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు అయిపోయిద్దా అన్నట్టుగా.
కదా. చాలా బాధ వేస్తుందండి. సరే, ఏదేమైనా రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఏకమై ఈ సంఘం విషయంలో కష్టపడి ముందుకు సాగిపోయేటట్లుగా దేవుడు మనకు ఏక మనస్సును దయచేయునుగాక. మీ ద్వారాగా 10 ఆత్మలు పెరుగునుగాక. అమ్మో, నా ద్వారాగా 10 ఆత్మల నీ ద్వారాగా 10 ఆత్మలు పెరగాలి. వచ్చే వారం 7 గంటలకు ఒక ఆరాధన ఉంటుంది. వీలు కలిగిన వారు 7 గంటల ఆరాధనలో పాల్గొనండి. 9 గంటలకు అయిపోతుంది. 9:15 కల్లా రెండవ ఆరాధన వీలు లేని వారు 10:30కి ప్రారంభించబడుతుంది. 11:30కి అయిపోతుంది. 2 ఆరాధనలో పాల్గొనండి. దేవుడు తప్పకుండా ఎవరికి అనుకూలత వెసులుబాటును బట్టి మనం ఆరాధనలు చేసుకుందాం. 2 వర్తమానాలు విందాం. ఒకే ఆరాధనకైతే మీకు ఇబ్బంది అయిపోతుంది. అందుకని కరెక్ట్గా 10-10:30 కల్లా వచ్చేసేయండి. 11:30 కల్లా నేను ముగించేస్తాను. 12, 11:30 కల్లా ముగించుకుందాం. ఎటు పడితే అటు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈరోజు బస్సు క్రమంలో నిలిచి ఉండండి. మీ చేతుల్లోనికి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చేస్తా. బల్ల తీసుకునే వాళ్ళు నిలిచి ఉండండి. నిలబడగలుగుతారా అమ్మా? నిలబడగలుగుతారా? నిలిచి ఉండగలిగితే నిలబడి మీ చేతిలో చేసి పెట్టుకోండి. నేను త్వరగా ఇచ్చేస్తా. అమ్మ, నిలబడగలుగుతారా? మోకరిస్తారా? చెప్పాలి త్వరగా నాకు. అంటే నిలిచి ఉంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. అందుకని త్వరగా ఇచ్చేస్తాను. నేను నిలిచి ఉంటే మీకు ఒక 5 నిమిషాల్లో బల్లారాధన అందిస్తాను. మీ ఎడమ చేతిలో మీ కుడి చేతులు పెట్టుకోండి. 5 నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడే రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీ కొరకు విరవబడుతున్నటువంటి నా శరీరం అని చెప్పి ఆ రొట్టెను విరిచి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన మరి ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ పాత్రలోనిది తిని త్రాగునప్పుడెల్లా నా మరణ పునరుత్థానములు మీరు ప్రచురము చేయుదు సెలవిచ్చినట్లుగా ఈ దినమందు మనమందరం ప్రభు బల్లలో చేతులు వేయిచూ ఉండగానే దేవుడు మంచి ఆరోగ్యముతోనూ ఆయుష్తోనూ మంచి సమాధానముతోనూ ఏక మనసుతోనూ మనలందరినీ మన కుటుంబాలను దేవుడు నింపునుగాక. త్వరగా మీ ఎడమ చేతుల్లో మీ కుడి చేతులు పెట్టుకోనండి. సకాలంలో నేను మీ వద్దకు వచ్చి దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని అందిస్తాను.